శరీరంలో అతి ముఖ్యమైన గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనంతోనే సాధ్యం. వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన కోసం ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ ఫ్రైడ్ హార్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజీ నుండి ఫ్రైడ్ హార్ట్ హాస్పిటల్ వరకు 3 కిలోమీటర్ రన్ నిర్వహించారు. ముందుగా అందరికీ వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా కోనవేణి సార్ అన్న గారికి ప్లస్ జావేద్ అలీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము, చాలామంది యంగ్ ఏజ్లోనే గుండెపోటు వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు. సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నది ప్రస్తుతానికి జరుగుతున్న ట్రెండ్లో. ఈ ముఖ్య కారణం ఏంటంటే, ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం, ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం. చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయారు. మనమే చూస్తున్నప్పుడు ఓటీటీలోనే అందరూ థియేటర్కి వెళ్ళడం బంద్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడడం కానీ అసలు మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు అయిందనమాట. సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసమే 3Care అని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ గ్రోత్కి పూనుకుంటుంది. ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వలన మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల మనకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, కొన్ని కారకాలు ఉంటాయి. ఏంటి అంటే అవి లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి, వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి సిచ్యువేషన్కైనా
ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 30 నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ కరోనా తర్వాత ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి. దీనివల్లనే మనం ఫ్యూచర్లో పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్స్ ట్రెండ్ అనేదాన్ని తగ్గించగలుగుతాం. సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఎవరైతే విచ్చేసిన ఈరోజు ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Celebrated as International Heart Day to raise global awareness about cardiovascular disease, CVD, which are the leading cause of death worldwide. In this connection, our Anil doctor is a outstanding doctor in Sangareddy. This awareness program is connected by him, and I am heartfully thankful to him because he made an awareness that the people mostly are suffering with heart diseases and they are dying with heart diseases. To aware the public, he has conducted a good program here in Sangareddy, and also I thankful to Venugopal, Youth President of Andhra Pradesh, Telangana, and all the employees and doctors of this Pride Heart Institute. I congratulate them, and we will be thankful to them because they are giving a good sign of people to have a good health. So thank you, Mr. Anil Kumar and their staff, everybody for inviting us, and we also congratulate them for conducting this program. Thank you very much. సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలా ముందు ఆరోగ్యంగా ఉండాలి. దేశం ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారు, అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైడ్ హాస్పిటల్ వరకు చాలా అద్భుతంగా, అదే సిఆర్పి అనేటువంటిది ఎట్లా చేస్తాం, మంచి గుండెపోటు వస్తే ఎట్లుంటుంది అనేటువంటి దాని మీద సంగారెడ్డి ప్రజలకు కళ్ళ గట్టినట్టు చూపించినటువంటి మా అనిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే కార్యక్రమం పాల్గొన్నటువంటి టీఎన్జీ అధ్యక్షుడైనటువంటి మా జావేద్ భాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1,80,00,000 మంది ఈరోజు గుండెకు సంబంధించినటువంటి పోటుతో చనిపోతున్నారంటే మనం ఆలోచన చేసుకోవాలి. భారతదేశంలో 25 సంవత్సరాలు చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితి కనుక దీని మీద విస్తృతంగా ప్రజల్లో పాటు అవగాహన తీసుకురావాలనేటువంటి దాని మీద ఓ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి, మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలామంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు, కానీ మా ప్రైడ్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషంగా ఉండాలనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి ప్రైడ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. దానికి సహకారం చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళందరూ కూడా చాలామంది స్టాఫ్ కానీ చాలామంది వచ్చేసి ఉత్సాహంగా 3 కిలోమీటర్లు అంటే 3 నిమిషాలు వచ్చినట్టు నిజంగా చెప్తున్నా కదా. మా సంగారెడ్డి ప్రజల యొక్క సత్తా కూడా చూపించినటువంటి యువ నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఏంటంటే లాభాపేక్ష కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రైడ్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్లకు ఆ భగవంతుని కోరుకుంటా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన సంగారెడ్డి యొక్క ఆరోగ్య కేంద్రమే ప్రైడ్ హాస్పిటల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు విన్నపం, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నారు. ఒక్క సిగరెట్ తాగితే 11 నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది. ప్రతిరోజు 10 సిగరెట్లు తాగితే సంవత్సరానికి 55 గంటల ఆయుష్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది కనుక దీని మీద విస్తృతంగా మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం అనేటువంటిది ప్రపంచ హార్ట్కు సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకోవద్దు, ప్రపంచ ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం వర్ధిల్లాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.